V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. భీమిలి వద్దున్న చంద్రపాలెం ఫుట్పాత్ బ్రిడ్జ్ త్వరలో నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మనకు మధ్యలో డిజైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సార్ ఒక పాయింట్ డిజైన్ కంప్లీట్ ల్యాండింగ్ వచ్చింది ఈ పాయింట్ సపోజ్ ల్యాండింగ్ అడ్రస్ పెట్టాను పెడతామంటే కంప్లీట్ అయినా సరే ఓకే. అందరికీ నమస్కారం. చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛిది. ఎన్నో ఏళ్ళుగా మరి అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ పల్లి ఈ చంద్రంపాలెంలో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది. అయితే వివిధ కారణాలతోటి అది ఇప్పటిదాకా కూడా మెటీరియలైజ్ కాలేదు. మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల చంద్రంపాలెం హై స్కూల్. దాదాపు 4,000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, ప్రాధాన్యత కూడా ఉన్న విషయం తెలుసు. వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి కావటం, అలాగే ప్రమాదాలకు గురి కావటం కూడా జరిగిన విషయం మన అందరికీ కూడా తెలుసు. విద్యార్థులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి హైవేలో బాగా స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత ఇదవుతుందో కూడా మనం చూస్తాం. దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదన మనం పెట్టినప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళు ముందు అంగీకారం తెలుపుతారు. ఆ తర్వాత మళ్ళీ మనం కావాలని మొత్తం అంగీకరింపు చేసే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏదైతే విశాఖపట్నానికి వస్తున్న మెట్రో ఉందో మెట్రో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈ లైన్లో మెట్రో వెళ్తుంది కాబట్టి ఆ హైట్ రిస్ట్రిక్షన్ వస్తుంది దీనికి, కాబట్టి మేము అనుమతి ఇవ్వమని చెప్పి మళ్ళీ దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా అంతకుముందు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి మేము ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా అటు నేషనల్ హైవేస్ కానీ ఇటు మెట్రోస్ కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేకపోవడంతో అది ఫైనల్గా మెట్రోలైజ్ కాలేదు. మనం ఎప్పుడైతే మెట్రో వాళ్ళు అబ్జెక్షన్ చేశారో మళ్ళీ నేను పర్సనల్గా మెట్రో ఎండీ గారు రామకృష్ణ రెడ్డి గారు మంచి మిత్రులకు ఆయనతో మాట్లాడి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి ఇది ఎట్టి ప్లేస్లో కూడా కావాలి, మీరు అవసరం వస్తే డిజైన్ కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోరినందుకు ఎండీ గారు అంగీకరించి మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేసి నేను ప్లాన్ అప్రూవ్ చేస్తాను సార్ అని చెప్పని ఈ అప్రూవ్ చేయడంతో ఈరోజు దీన్ని మనం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అన్ని అడ్డంకులు కూడా తొలగి ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి సంబంధించి మరి కార్పొరేషన్ వాళ్ళు కూడా వెంటనే అనుమతి ఇచ్చి దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి 6 నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను జేసీతో జెన్సీ గారితో కూడా చెప్పాను. 6 నెలలు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు కూడా ఇంకా వీళ్ళని త్వరగా దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ప్రజలకి అందుబాటులో తేవాలని కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఒక ల్యాండ్ మార్క్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాబోతా ఉంది. చక్కటి డిజైన్ తోటి ఎలివేషన్ కూడా మీరు చూస్తారు త్వరలోనే
ఒక లిఫ్ట్ సౌకర్యంతో పాటు 2 సైడ్స్ అంటే ఇటు సైడ్ నుంచి ఒక స్టెప్స్ అవతల సైడ్ నుంచి కూడా పెట్టేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కంఫర్టబుల్గా పిల్లలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరైనా రోడ్డు క్రాస్ చేయాలంటే ఇది చాలా కన్వీనెంట్గా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇది మధురవాడకి ఇది ఒక మణిహారం కాబోతా ఉంది. డెఫినెట్గా ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, అది సాకారం అవుతున్నందుకు స్థానిక శాసనసభ్యుడిగా మరి మన హయాంలో దీన్ని మనం నిర్మాణం చేసుకోవడానికి కూడా అన్ని అనుమతులు వచ్చి పనులు మొదలు పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మా స్థానిక కార్పొరేటర్లు కూడా దీని మీద చాలాసార్లు నాకు చెప్పారు. వాళ్ళు కూడా అనేక మార్లు ఇట్లా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అవసరం సార్ పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి మరి అధికారులతో కూడా మాట్లాడి వెంటనే దీన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇది నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లాగా ఈ చంద్రపాలెం స్కూల్కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎదురుగా. ఇది కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా వర్షాలు పడితే నీళ్లమయం అయిపోతాం. అనేక సార్లు దీని మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. మొన్న లోకేష్ గారి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే సైనెట్ వాళ్ళ ఏ ల్యాబ్స్ అని ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు కూడా లోకేష్ గారికి గ్రౌండ్ అంతా చూపించి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కూడా దీని మీద మిగతా దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి గత ఈ 1.5 yearలో మన కార్పొరేషన్ పరిధిలో వందలాది కోట్ల రూపాయలతోటి మన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఎలాగో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. గతంలో 2014-19 ఆ టైంలో మనం ఏదైతే మాస్టర్ రోడ్స్ కానీ ఇవన్నీ మనం స్టార్ట్ చేసి చాలా వరకు వర్కులు చేసి ఇంకా బ్యాలెన్స్ అనుకున్నాయో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పని కూడా కంప్లీట్ చేయాలి. మళ్ళీ మనమే వచ్చి మళ్ళీ ఆ అసంపూర్తిగా ఉన్న మాస్టర్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈ వైజాగ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రయాణికుడు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. మననే లేటెస్ట్గా గూగుల్ వచ్చింది, అంతకుముందు టీసీఎస్ కానీ, యాక్సెంచర్ కానీ, కాగ్నిజెంట్ కానీ, సిఫీ కానీ ఇవన్నీ రావడం జరిగింది. రేపు 14-15 ఇక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది. ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా వైజాగ్ సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అలాగే ఎంఓఈలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. వైజాగ్లో ఈ భీములు అనేది నేను గతంలో చెప్పినట్టుగా ఒక గచ్చిపల్లి, కొండాపూర్, మాదాపూర్ లాగా ఒక హ్యాపెనింగ్ ప్లేస్గా జరగబోతాం. సార్ మెట్రో ఇంకా ఎంతకాలం పట్టారు? మెట్రో ఆల్రెడీ మొన్నే టెండర్లు కూడా పిలవడం జరిగింది. మొత్తం ఈ దీనికి సంబంధించి ఒక 2 బిడ్డర్స్ మన L&T వాళ్ళు మొత్తం కూడా రుత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా వేశారు. డెఫినెట్గా తొందరలోనే ఫైనలైజ్ చేసి ఒక మొదలుపెట్టడం అయితే ఖచ్చితంగా ఒక 4-5 నెలల్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత దానికి స్టిపులేటెడ్ పీరియడ్ ఇచ్చారు. ఆ పీరియడ్ ప్రకారం డెఫినెట్గా ఆ మెట్రో కంప్లీట్ అవుతుంది. మనకు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వచ్చే సంవత్సరం జూన్, జూలై కల్లా కంప్లీట్ అవుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మెట్రో కానీ లేకపోతే ఈ ఫ్లైఓవర్స్ అలాగే కనెక్టింగ్ రోడ్స్ కూడా మనం చూసాం. మొన్నే VMRDA ఆధ్వర్యంలో ఒక 175 కోట్ల రూపాయలకి ఒక 7 రోడ్లు కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఆ రోడ్లు కూడా బాగా అవుతాం. త్వరలోనే రోడ్స్ వైండింగ్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ కానీ, మెట్రోస్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ వైజాగ్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా చేయాలంటే ప్రభుత్వం యొక్క ఆలోచన.